దేశం విపత్కర పరిస్థితుల్లో ఉండి యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమా అని కార్మిక సంఘాల నాయకులను బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సూటిగా ప్రశ్నించారు. గోదావరి కని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. కార్మిక సంఘాలు యుద్ధం జరుగుతున్న సమయంలో సమ్మెకు వెళ్లకుండా దేశ సైనికులకు ఆత్మస్థైర్యంగా నిలుస్తూ కార్మికులను అటువైపుగా సమయత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ ఎజెండాలకు ముందుకు పెడుతూ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధమయ్యాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో మే 20న సమ్మె అవసరమా అని సింగరేణి కార్మికులు ఆలోచించాలి. రాజకీయ జెండాలను ముందు పెట్టి కార్మిక సంఘాలు చేస్తున్న రాజకీయ ప్రేరేపిత సమ్మెకు కార్మిక వర్గమంతా దూరంగా ఉండాలని బీఎంఎస్ తరఫున యాదగిరి సత్తయ్య కోరారు. దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల సమ్మె చేయాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. మే 20వ తారీఖున చేయాలని నిర్ణయం చేసిండ్రు. దాన్ని సింగరేణిలో కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఇదే కార్మిక సంఘాలు రాజకీయ అనిశ్చిత వాతావరణంలో వస్తూ ఉన్నారు. ఇలా దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉన్నది ఈ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలు, ఈ రాజకీయ పార్టీలు దేశంలో జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, జాతీయ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది ఒకవైపు, రెండో వైపు ఏమో సమ్మెకు సైరన్ అని చెప్పేసి బొగ్గు గనుల పైన ద్వారా సమావేశాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిలో బీఎంఎస్ సమ్మెలో పాల్గొనడం లేదు, బీఎంఎస్ కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, సర్కారు సంఘం అంటూ ఉన్నారు. మేము సూటిగా ఇదే కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తూ ఉన్నాం. బొగ్గుగని కార్మికుల తరఫున, సింగరేణి కార్మికుల తరఫున ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో స్పష్టంగా, దేశవ్యాప్తంగా స్పష్టంగా ఒకటే వైఖరి చెప్తా ఉన్నాం. యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు సమ్మె చేయడం అవసరమా? సింగరేణి కార్మికులు ఆలోచించాలి, ఈ సమ్మెను వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు, దానికి అనుబంధ సంఘాలైన ఈ కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ ఎజెండాతో ముందుకొస్తూ ఉన్నాయి. దాంట్లోనే గత 10 సంవత్సరాల నుంచి సింగరేణిలో కూడా రాజకీయ ఎజెండాతో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలు వాళ్ళ పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు, ఈ రాజకీయ పార్టీల ఎజెండాను అమలు చేసే కార్మిక సంఘాలు చేసే మే 20వ తారీఖు సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కోటాను కోట్ల రూపాయలు, 35,645 కోట్ల రూపాయలు ఈ సంస్థకు బకాయి పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాటిని చెల్లించే తట్టు ఈ కార్మిక సంఘాలు పనిచేయి, ఫోర్స్ తీసుకురావు. కానీ బొగ్గుగని కార్మికులను, సింగరేణి కార్మికులను రాజకీయం వైపు తిప్పుకొని ఎజెండా మార్చి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాయి మహిళల పైన. మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ పరంగా మీరు ఆలోచించండి సింగరేణి కార్మికులారా. మన సమ్మె చివరి ఆయుధం. ఒక్కసారి 2 సార్లు మన సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మనకు సంబంధించిన అంశాలు ఉంటే, మనకు సంబంధించిన డిమాండ్లు కానీ అవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా ఆలోచన చేసి అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చే అవసరం ఉన్నప్పుడు చెప్తాం. కానీ ఈ సమ్మెను వ్యతిరేకించండి. ఈ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశం ఇంకొక దేశం మీద, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. అవసరమైతే యుద్ధానికి సిద్ధం కండి. ఈ కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ మేము పలుకుతా ఉన్నాం. మీడియా సమావేశంలో బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కోశాధికారి ఆకుల హరి, నాయకులు కర్రావ్ మహేష్, సాయవేన సతీష్, రామ్మూర్తి, పెంచాల వెంకటస్వామి, లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.